జై శ్రీరామ్, జై శ్రీనేష్ గైస్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ? నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మనం దివాళీకి సంబంధించి డ్రాయింగ్ చేసుకుంటా చాలా డేస్ అవుతాయని. సో అలానేసి ఈ రోజు అయితే ఆ డ్రాయింగ్ అయితే ఫైనల్ పార్ట్. సో ఈ రోజు నుంచి అయితే ఆ డ్రాయింగ్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో ఆ డ్రాయింగ్ అయితే అవుట్లైన్ చేసేద్దాం. అండ్ అలాగే ఐ పెయింటింగ్ చేసినాక సో దాని తర్వాత జస్ట్ స్టోన్స్ అతకబెట్టే పని మాత్రం ఉంటుంది. సో అది ఈ వీడియోలో తొందరగా చేసేద్దాం. సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీరు కనుక ఈ ఛానల్ పైన కొత్తగా వస్తే ఛానల్కి అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే మీరైతే మన వీడియోస్ని హైప్లో అయితే తీసుకొని వచ్చు. మీ కనుక మన వీడియోస్ హైప్లో తీసుకొని పోవాలని ఉంటే కమెంట్ బాక్స్కి మీరైతే పక్కన స్లైడ్ చేస్తే దానికి ఒక ఆప్షన్ అయితే వస్తుంది హైప్ అని. సో దాన్ని ప్రెస్ చేసి మీరైతే మన వీడియోస్కి ఇంకా చాలా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ అలాగే హైప్కి తీసుకొని పోవచ్చు. సో ఇప్పుడైతే మాటల్లో ఉంటే డ్రాయింగ్కి అయితే అవుట్లైన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే వీడియో చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ పైన డ్రాయింగ్కి సంబంధించి ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, అవైతే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది ఇప్పుడైతే ఒక్కసారి మేము మొత్తం డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి అవుట్లైన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మీరు కనుక చూస్తే డ్రాయింగ్ లాస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో గదైతే చాలా అవసరం అయితే ఉంది. సో ఇప్పుడైతే డ్రాయింగ్ పైకి పోతే కదా డ్రాయింగ్లో అయితే మొత్తం గోల్డెన్ కలర్ కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి గోల్డెన్ కలర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కానీ. సో అంతా డీటెయిల్తో గోల్డెన్ కలర్ కంప్లీట్ అయిపోయింది మన డ్రాయింగ్లో అయితే. సో ఇప్పుడైతే మనం అవుట్లైన్ చేసుకోవాలి. సో అవుట్లైన్ అనేది జెల్ పెన్తో అయితే చేస్తున్నాం. జెల్ పెన్తో ఎందుకు చేస్తున్నాం అంటే గైస్ ఈ కలర్స్ పైన డైరెక్ట్గా నార్మల్ పెన్ అనేది యూజ్ చేయడానికి రాదు. సో అలానేసి జెల్ పెన్ అయితే వాడుతున్నాం. సో గైస్ మనం అయితే డ్రాయింగ్లో యూజ్ చేసిన కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. సో ఆ కలర్స్ అనేవి ఇప్పుడు నాకు యూజ్ వస్తాయి. సో అలానేసి ఇప్పుడైతే మనం అన్ని కలర్స్తోనే డ్రాయింగ్ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసేద్దాం. అవుట్లైన్కి అయితే బ్లాక్ కలర్తో మీరు కనుక చూస్తే అవుట్లైన్ అనేది 7 వరకు అయితే అయిపోయింది. లక్ష్మీ అమ్మవారి వర్క్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. దాని తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో గణేశుని పైన అండ్ అలాగే కుబేర స్వామి పైన ఇంకా అవుట్లైన్ అయితే చేయాలి. మీరు కనుక ఈ డ్రాయింగ్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం అవుట్లైన్ చేస్తున్నాం కదా. సో అవుట్లైన్లో అయితే ఇక్కడ కింద ఉన్న ఫ్రూట్ బకెట్కి మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే మనం ఇక్కడ కొంచెం జ్యువెలరీస్ అదంతా పెట్టినాం కదా, దానికి అయిపోయింది అవుట్లైన్ అనేది. సో ఇప్పుడైతే ఇదైతే ఈ ఇయర్లో మనం చేస్తున్న డ్రాయింగ్, కానీ మీకు ఒకసారి అయితే లాస్ట్ ఇయర్ చేసిన డ్రాయింగ్ అయితే చూపెడతాను దీపావళికి. సో ముందైతే సైజ్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఈసారి టైం తక్కువ ఉంది, అలానేసి కొంచెం చిన్నగా అయితే చేస్తున్నాను. పోయినసారి అయితే కొంచెం పెద్ద సైజులో అయితే చేసినాను. మీరు కనుక చూస్తే బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక టెంపుల్కి సంబంధించి చేసినాను గైస్ బ్యాక్ డ్రాప్. సో మొత్తం గోల్డెన్ కలర్లో దాంతో స్కెచ్తో డిజైన్ అయితే చేసేసినాం. ఈసారి అయితే ఇంకా చాలా యూనిక్ అయితే చేసేసినాం. మీరు కనుక ఇక్కడ ఆర్నమెంట్స్ చూస్తే కనుక అన్నీ అయితే మనం డ్రా చేసినాం. అండ్ అలాగే మూషక్ మహారాజ్ కానీ. సో ఇక్కడైతే ఈసారి మూషక్ మహారాజ్ మన కింద ఉన్న ఆర్నమెంట్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడికైనా చూసుకోవచ్చు. అండ్ లక్ష్మీ అమ్మవారు అయితే చూసుకోవచ్చు ఇయర్లో ఏ విధంగా అయితే నేను డ్రా చేశాను. మొత్తానికి ఈ చైన్ నుంచి కాయిన్స్ అనేవి రెయిన్స్ వచ్చినట్టు అయితే చేసినాను. అండ్ మీరు కనుక చూస్తే 2 చేతుల్లో కమలం పువ్వు. సో ప్లెయిన్ కానీ చేసినాను సేమ్ ఇయర్ లాగానే, కానీ కలర్ అనేది ఇయర్ చాలా అంటే చాలా మనం కాంబినేషన్ చాలా నైస్ చేసాము. చూస్తే కనుక ఇక్కడ క్లాత్స్ పైన డిజైన్ కానీ. సో ఈసారి అయితే గదంతా యూనిక్గా అయితే ఉంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో మీరు కనుక చూస్తే కొన్ని ప్యాటర్న్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ ప్యాటర్న్ ఈసారి అయితే నేను ఫస్ట్ టైం డ్రాయింగ్ చేసినాను పోయినసారి అయితే. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు సరస్వతి అమ్మవారు. ఈసారి అయితే కదా మనం గణేశుని చేసాము. అండ్ అమ్మాయి లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఆ కుబేర స్వామిని అయితే ఈసారి చేసాము. పోయినసారి అయితే వేరే 3 దేవతలను అయితే చేసాము. లక్ష్మీ, గణేష్, సరస్వతి అమ్మవారిని అయితే చేసినాను. సో మొత్తం గణేశుని కనుక చూడొచ్చు కదా మీరైతే పెద్ద చెవులతోని మన గణేష్ మహారాజ్. కళ్ళు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చాయి. నేను కవర్ అయితే పెట్టాను కదా, అలానే చాలా షైన్ అయితే వస్తుంది అది ప్రొటెక్షన్ కోసం. అండ్ చూసుకోవచ్చు తొండం కానీ చేతుల్లో డడ్డు అండ్ అలాగే నడుములో పాము అండ్ అలాగే జంజం కానీ. సో చాలా అంటే చాలా డీటెయిల్ అయితే ఇచ్చాము.
పంచ పైన చూసుకోవచ్చు ప్లెయిన్గా కొంచెం డిజైన్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ కనుక చూస్తే పుస్తకం ఉంది. అండ్ అలాగే మూషక్ మహారాజ్ లడ్డు కానీ సో చూసుకోవచ్చు డీటెయిల్ అనేది. ఈసారి డ్రాయింగ్ కనుక చూస్తే గైస్ ఈసారి డ్రాయింగ్ అయితే మీరు అందరూ చూసుకోవచ్చు. అండ్ గైస్ ఈసారి డ్రాయింగ్లో ఒక విషయం అయితే స్పెషల్ ఉంది. రియల్ స్టోన్స్ అనేవి పెడతాం, స్టోన్స్ దాంతో షైనింగ్గా అండ్ అలాగే వైబ్రేషన్గా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో పోయినసారి డ్రాయింగ్ అండ్ అలాగే ఈసారి డ్రాయింగ్ అయితే కంపారిజన్ అయితే మీరు మీ ముంగటైతే ఉంది గైస్. ఇంకా అయితే ఈ డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఇంకా కాలేదు. ఇది కంప్లీట్ అయినా కనుక ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో 2 yearsలో వేరే వేరే గణేశుడు అయితే చూసుకోవచ్చు కదా మీరైతే. సో గైస్ చూసేసినాక మొత్తానికి ఈసారి డ్రాయింగ్లో అండ్ అలాగే పోయినసారి ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. ఈసారి అయితే మనం ఈ డ్రాయింగ్లో కనుక మీరు చూస్తే జ్యువెలరీ ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. మొత్తానికి జ్యువెలరీ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది గైస్. అండ్ అలాగే ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ కానీ ఈసారి చాలా అంటే చాలా స్పెషల్గా వేసాము. అండ్ అలాగే కింద ఉన్న ఆర్నమెంట్స్ కానీ ఈసారి పోయినసారి కంటే చాలా అంటే చాలా మంచిగా అయితే చేసేసినాము. సో ఇప్పుడైతే చూస్తే కనుక లాస్ట్ ఇయర్ డ్రాయింగ్ ఈ ఇయర్ డ్రాయింగ్ అయితే మీకు కంపారిజన్ చూపెట్టినాను. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నేనైతే ఇంతే వర్క్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేనైతే మా స్కూల్లో అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే ఉందంట. సో దాంట్లో అయితే నేను కూడా పార్టిసిపేట్ అయితే చేసినాను. సో దానికి సంబంధించి ప్రాక్టీస్ అయితే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. సేవ్ ఎనర్జీ అండ్ సేవ్ వరల్డ్ పైన అయితే మనం ఒక డ్రాయింగ్ అయితే చేయాలి. సో అలా అనేసి దాంట్లో నేనైతే పార్టిసిపేట్ అయినాను. సో నేను ఫస్ట్ వస్తానా లేకపోతే ఏంటిది మొత్తం అయితే మీకు ముంగట వచ్చే వీడియోస్లో అయితే చూపెడతాను. అలా అనేసి కదా ఇప్పుడైతే ఆ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయాలి కదా. సో అలా అనేసి ఇప్పుడు మనమైతే ఈరోజు డ్రాయింగ్ పైన అయితే అవుట్లైన్ గింతే వేస్తాము. నెక్స్ట్ వీడియోలో అయితే మీతో కలుస్తాము. యాక్చువల్ ఏంటంటే ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. అండ్ ఇంకోటి అయితే ఇక్కడైతే ఇంకా వర్క్స్ అనేవి ఉన్నాయి మన డ్రాయింగ్లో, కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే మనం ఈ డ్రాయింగ్ దివాళీ కంటే ముందు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మీరు కనుక చూస్తే కుబేర స్వామికి చాలా వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ అలాగే లక్ష్మీమారికి ఇంకా స్టోన్స్ పెట్టడం అండ్ అలాగే ఐ పెయింటింగ్ కానీ సో చిన్న చిన్న డీటెయిల్ అనేది ఇంకా చాలా పెండింగ్ ఉంది. కానీ మనం అయితే దీపావళి కంటే ముందే కంప్లీట్ మొత్తం డ్రాయింగ్ అయితే చేసేసాం. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో కనుక ఇంతే గైజ్. సో గైజ్ మొత్తానికి ఈ వీడియోలో అయితే ఇంతే. మీరు కనుక చూసినారు కదా. సో నేను చెప్తున్నా పార్టిసిపేట్ అయితే చేసినాను. ఒకవేళ నేను ఫస్ట్ వచ్చినా కానీ గెలిచినా కానీ మీకైతే తప్పకుండా మీకు వచ్చే వీడియోస్లో అయితే చూపెడతాను. సో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్న డ్రాయింగ్ అనేది. అండ్ మీరు కింద నాకైతే కమెంట్లో చీర్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను చూపెట్టినాక స్టార్టింగ్లో వీడియో అయితే హైప్ చేయొచ్చు అని. సో అలాగే వీడియోకి అయితే హైప్ చేసేయండి. ఛానల్ పైన కొత్తగా ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నాకైతే ఇంకా అయితే ఎంకరేజ్ చేయండి గైస్. అండ్ వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.